జిల్లాలోని కేవీబీపురం మండల కేంద్రానికి అతి దగ్గర ఉన్న కళత్తూరు దళితవాడ ప్రజలకు ముంపు నుండి శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున జిల్లా కార్యదర్శి బందవాస్ నాగరాజు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఒళ్లూరు దగ్గరలోని రాయలచెరువు కట్ట తెగి కళత్తూరు దళితవాడను ఇతర గ్రామాలను 700-800 ఇళ్లను పూర్తిగా ముంపున గురిచేసి సర్వం నష్టపోయే విధంగా చేసింది. ఈ నష్టం నుండి ప్రభుత్వ సహాయంతో కొంత బయటపడినప్పటికీ ఇది పూర్తి పరిష్కారం కాదని జిల్లా కలెక్టర్కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుకు అక్కడ దళితవాడ ప్రజలు విన్నవించారు. తిరుపతి జిల్లా కేవీపురం మండలం కళత్తూరు గ్రామం తీవ్రంగా చెరువు తెగి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 4 రోజులుగా కొంత నార్మల్సీకి వచ్చింది. అయినప్పటికీ వాళ్ళకి శాశ్వతమైన పునరావాసం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రి గారికి లెటరు రాశారు. ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో వాళ్ళకి పట్టాలు ఇచ్చి 2 దఫాలుగా ఇతర పెత్తందారులు అభ్యంతరంతో అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ముంపుకు గురయ్యారు. పక్కనే ఇంకో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దిగితే ఇంకా మరింత ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి మెట్ట ప్రాంతానికి తరలించాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. దాని మీద కలెక్టర్ గారు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు డిఆర్ఓ గారికి సిపిఎం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే మొత్తం సర్వస్వం కోల్పోయారు. పశువులు దాదాపు 400 దాకా చనిపోయాయి. మేకలు, గొర్రెలు, అక్కడున్న బీడీ కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. స్కూళ్ళు అన్నీ కూడా ఇదైపోయినాయి. వాళ్ళ సర్టిఫికేట్లు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవి కూడా ఈరోజు దొరకని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఇతోధికంగా ఎక్కువ భాగం సహాయం చేయాలి. తాత్కాలికంగా కింద 3,60,00,000 ప్రకటించారు. ఇది ఏమాత్రం సరిపోదు. వారికి పూర్తిగా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు అందరి సమక్షంలో హామీ ఇచ్చారు. ఒక గేదెకి 50,000, ఆవుకి 40,000 పరిహారం ఇస్తున్నారు. అదే కాకుండా మేకలకి, గొర్రెలకి, వాటన్నిటికి కూడా ఇవాళ ముందు పెళ్లికి తెచ్చుకున్న డబ్బు కూడా పోయింది. వీటన్నిటికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తామని, దీని మీద వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క పరిస్థితిని ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చూడలేదు. కానీ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ నుంచి వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితిని, దయనీయమైన పరిస్థితిని చూశారు. ఇప్పుడు విద్యార్థులు, ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా సహాయ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు అనేక మందికి పలు రకాలుగా సహాయ కార్యక్రమాలు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు అందించడం జరిగింది. అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రకంగా విద్యార్థులు వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఎన్సీసీ అందరినీ ఆ మురికి మొత్తం కూడా తొలగించాల్సింది. ఇంకా మురికి కుప్పలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించాలి. చర్యలు తీసుకునేదానికి అవసరమైతే అఖిలపక్ష సమావేశం కలెక్టర్ గారు అందరినీ భాగస్వామ్యం చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం కూడా ఒక బృందాన్ని పంపించారు. మొత్తం జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారికి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి, ముఖ్యంగా వాళ్ళకి 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఆ 5 సెంట్లు ఇల్లు కట్టించేసిన బాధ్యత, అదే రకంగా ఒక్కొక్కరికి వాళ్ళ వృత్తి కోసం 2 ఎకరాల భూమి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇప్పటికే ఉన్న భూముల్లో ఉన్న ఇసుక మేటలన్నీ కూడా తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ చర్యలన్నీ తీసుకోవాలని డిఆర్ఓ గారి దృష్టికి సిపిఎం పార్టీగా మేము తీసుకురావడం అనేది జరిగింది.